హాయ్ అండి. వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈరోజు గుప్పెడంత మనసు లేటెస్ట్ ప్రోమో ఏంటంటే రిషి వచ్చేసి వసుధారను ఎండీని చేయాలనుకొని ఉంటాడు. అదే విషయం వసుధారతో చెప్తాడు. తర్వాత రిషి వెళ్ళి వసుధార దగ్గరికి వెళ్ళి వసుధార ఏం ఆలోచించావు నేను చెప్పింది అంటే, లేదు సార్ నాకు ఇష్టం లేదు, నేను ఉండను అని చెప్పేసి అంటాడు. ఏంటి వసుధార నువ్వు నా మాట కూడా వినవా అంటే, అదేం లేదు సార్, తిరిగి మళ్ళీ మీరు నన్ను ఎండీని చేసి నా నుంచి మీరు దూరం అయిపోతారేమో అని నాకు భయము. అందుకోసమే నాకు ఎలాంటి పదవులు ఆడంబరాలు నాకు అవసరం లేదు. నాకు మీరుంటే చాలు రిషి సార్. మీ నుంచి నేను దూరం కావాలనుకుంటున్నాను, ఇంకెప్పటికీ మీతోనే ఉండాలనుకుంటున్నాను అని చెప్పేసి అంటుంది. తర్వాత రిషి, లేదు వసుధార, ఇప్పటి నుంచి నా వల్లే నువ్వు ఇన్ని రోజులు కష్టాలు పడ్డావు, ఇంకా ఇప్పటి నుంచి నీకు ఎలాంటి కష్టం రానికుండా నేను దగ్గరుండి చూసుకుంటాను, నేను చెప్పింది విను, నువ్వు ఎండీగా ఉండడం నాకు ఇష్టము, నీ వెంటే నేను ప్రతి క్షణము తోడుగా ఉంటాను అని చెప్పేసి రిషి వసుధారతో అంటాడు. తర్వాత వసుధార సంతోషంగా రిషి చెప్పింది వింటూ ఉంటుంది. ఇంతలో అయితే ఫణీంద్ర ఫోన్ చేస్తాడు, రిషి వాళ్ళ అన్నయ్య ఫోన్ చేస్తాడు. రిషి, రేపు నువ్వు ఏం మాట్లాడాలో అన్నీ ప్రిపేర్ అయ్యావు కదా, ఎండీని ఎవరు చేస్తావు, రేపు నువ్వు ఆఫీస్కి వచ్చి నువ్వు ఏం మాట్లాడాలో నీకు తెలుసు కదా అని చెప్పేసి అంటే, అవును నాకు అన్నీ తెలుసు, నేను మాట్లాడతాను అని చెప్పేసి రిషి అంటాడు. ఎండీని ఎవరిని చేయాలని అనుకుంటున్నావు అంటే, ఎండీని ఎవరిని చేయాలి అనుకుంటున్నాను అంటే, ఎవరికి అర్హత ఉంటే వాళ్ళని చేస్తాను అని చెప్పేసి రిషి అంటాడు. ఫణీంద్ర ఆలోచిస్తూ ఉంటాడు, ఇడు ఎండీని ఎవరిని చేస్తాడు, నన్ను చేస్తాడా లేదా, నేను చెప్పింది వింటాడా లేదా అని చెప్పేసి ఫణీంద్ర ఆలోచిస్తూ ఉంటాడు. ఇదే అండి మన లేటెస్ట్ ప్రోమో. నేను ఈ రివ్యూస్ ఏదైతే ఇంట్రెస్ట్గా ఉంటుందో, ప్రతి సీరియల్లోని ఇంట్రెస్ట్గా ఉంటుందో లేటెస్ట్గా జరిగేది మీకు తెలియజేస్తున్నాను. నా వీడియోస్ కనుక మీకు నచ్చితే ప్రతి ఒక్కరూ సబ్స్క్రైబ్ చేసుకోండి, ప్లీజ్ సపోర్ట్ చేయండి, అలాగే లైక్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మై వీడియోస్.